డాక్టర్ దయచేసి ఫ్యాక్టరీ అయిందండి. మా ఎస్ఎస్వి రమణ గారు ఉంటారు, చిన్నప్పటి తెలుసు నాకు ఆయన. అంటే ఆయన కళ్ళ ముందు పెరిగినోడిని, పెద్ద అయినోడిని. జిఎంసీకి వెళ్ళినా, జీజీహెచ్కి వెళ్ళినా మా స్టూడెంట్స్ సగం మంది ఉంటారు. ఎలా కోరుకొని కానీ వెళ్తుంటాం, ఎందుకంటే ఏదో ఏదో హెల్ప్ చేద్దామంటారు మా పిల్లలు కూడా, మా స్టూడెంట్స్ కూడా. దానికి ఏదో ఒకటి చేద్దామని. మీకు గమ్మత్తు తెలియదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో గవర్నమెంట్ సంబంధం లేకుండా అప్రాక్సిమేట్ 200 crores డొనేషన్స్ వచ్చేట దానికి. అంటే అక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు మర్చిపోకుండా దాన్ని డెవలప్ చేయడంలో అంత కోఆపరేట్ చేస్తున్నారు. అంత వాళ్ళు దాంట్లో మిగిలి ఉంటారంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఆ గుంటూరు బ్లడ్లో, ఆ గుంటూరు కల్చర్లో ఉన్న గివ్ బ్యాక్ టు సొసైటీ అందులో ఇప్పుడు సుందరాచార్య గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు, మా రమణ గారు ఉన్నారు. వెళ్తే మా హాస్పిటల్కి ఏమిస్తారంటారు. అంటే అంత డెడికేటెడ్ గా చేసిన వాళ్ళు మరి ఎంత మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ హాస్పిటల్కి. అటువంటి హాస్పిటల్ ఎంత బాగుండాలి అని కోరుకుంటామో మీరందరూ గమనించి మరి మరి ఏ కాన్సెప్ట్ చెప్పారో నాకైతే యాక్చువల్ తెలియదు. చెప్పారు వీళ్ళు రమ్మని. మా వాడు వీళ్ళ బాబాయ్ నన్ను 9th 10th చదివించాడు, వీళ్ళ నాన్న నన్ను ఇంటర్మీడియట్ చదివించాడు. వాళ్ళ చేతుల్లో పెరిగినవాడిని నేను. అందుకని యాక్చువల్ నాకు 9 minutes లేట్ పడుతుంది. కానీ మా పెద్ద అపాయింట్మెంట్ ఇప్పుడు 12:30 గంటకి నేను వెళ్తే కార్యక్రమం యాక్చువల్గా 9 minutes లేట్ అయినా 9 minutes లేట్తో చెప్తాను. మీ గురించి చెప్తాను, మీతో మాట్లాడించాలని చెప్తాను అని ఫీల్ అవుతుంది. అదే మీ దగ్గర నుంచి ఆ ఇష్యూస్ కూడా ఉంటుంది. ఎనీహో మీరు వైద్యు నారాయణ హరి అనే ఒక పదం ఉంటుంది అంతే కదా. తల్లి తండ్రి జన్మనిస్తే మీరు పునర్జన్మనిస్తారనేది చెప్తారు. అంత గొప్ప ప్రొఫెషన్లో మీరు ఉంటారు. మాట ఉంది టీచర్ అంటే చాలా మంది టీచర్స్ చెప్పాలేమో, రకరకాల పెద్ద అవ్వాలి. బేసిక్ మాదే, నేను కాదను. కానీ మీది క్లైమాక్స్ వస్తారు మీ దగ్గరికి. మీరు వాళ్ళని మళ్ళీ పునర్జన్మించి మళ్ళీ సొసైటీలో నుంచో పెడతారు మీరు. అటువంటి ప్రొఫెషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రొఫెషన్కి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీరు ఏ కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నారో అది సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఎల్లో అండి, అక్కడ చూడండి అన్ని టేబుల్స్ ఎల్లో కనపడుతున్నాయి. పచ్చగా వెళ్ళలేదు సార్, నాకు అట్లా కనపడుతున్నా. మీ మాత్రం కూడా అదే ఉంది కాబట్టి ఉప్పు చూసుకో. మీరందరూ బ్రహ్మాండంగా సొసైటీని బిల్డ్ చేయాలని మంచి కాన్సెప్ట్తో ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా వాడికి శివకుమార్ గారికి ధన్యవాదాలు.